మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి టేస్టీ వెరైటీస్ ఈ రోజు నేర్పించడానికి. మరి ఫస్ట్ పరిచయం చేసేసుకుని ఇవాళ వెరైటీస్ చూసేద్దాం. హాయ్, మీ పేరు? సాయిరామ్. సాయిరామ్. సో ఏ కాలేజ్ మీరు? IHM శ్రీ శక్తి బేగంపేట్. ఓకే, ఇప్పుడు ఏంటి మీది కోర్స్ అయిపోయిందా? ఏ ఇయర్ లో ఉన్నారు? లేదండి, ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వెరీ గుడ్. మీ పేరు? కోటిరెడ్డి. ఓకే, మీరే కాలేజ్? IHM శ్రీ శక్తి. సేమ్ కాలేజ్. మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్ లో ఉన్నారు. థర్డ్ ఇయర్. ఓ, ఇద్దరు సేమ్ అన్నమాట. సేమ్ క్లాసా? నైస్ నైస్. సో మరి ఇద్దరు మంచి టేస్టీ వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా ఈ రోజు? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? గట్టేకి పలావ్. గట్టేకి పలావ్ ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది. రాజస్థానీ రెసిపీ. మార్వాడీస్ ఎక్కువగా ఇష్టపడే డిష్ ఇది. ఓ ఓకే ఓకే. సో మీరేం చేస్తారు సాయిరా? గసగసాల పాయసం అండి. గసగసాల పాయసం. ఇది కర్ణాటక డిష్. ఇది కర్ణాటక అండ్ ఫెస్టివల్ డిష్. ఫెస్టివల్ వెరైటీ అన్నమాట. సో ఒకళ్ళేమో కర్ణాటక రెసిపీ, ఒకళ్ళేమో రాజస్థాన్ రెసిపీ. సూపర్. సో మరి ఫస్ట్ బిర్యానీ అదే పలావ్ తో స్టార్ట్ చేద్దామా, స్వీట్ తో స్టార్ట్ చేద్దామా? ఎప్పుడైనా ఏదో మంచి పని చేసేటప్పుడు స్వీట్ తో మొదలు పెడితే మంచి. అంతే అంటారా? సో అయితే సాయంత్రం ఫస్ట్ మీరు చేసేస్తారా? చేస్తానండి. ఓకే ఓకే. మరి గసగసాల పాయసం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గసగసాల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాల పొడి అరకప్పు, బెల్లం అరకప్పు, జీడిపప్పు పొడి అరకప్పు, బాస్మతి బియ్య పిండి అరకప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ పావు కప్పు, పాలు పావు లీటర్, యాలకుల పొడి పావు టీ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బాదం తురుము కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో సాయిరామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం గీ వేసుకుందాం. ఓకే. సో ఏమన్నా ఫ్రై చేసుకోవాలా మనం? లేదండి, జస్ట్ ప్రాసెస్ కి కొంచెం గీ కావాలా మనకి? కొంచెం జాగరీలో బెల్లంలో ఫ్లేవర్ రావడం. ఓకే ఓకే. సో అంటే అదేంటి పాకంలా ఏమైనా చేసుకోవాలా? పాకంలో చేస్తాం. ఓకే. సో ఇది మీకు కాలేజ్ లో నేర్పించిన వంట లేకపోతే మీరు ట్రై చేసిన రెసిపీయా? ఇది కాలేజ్ లో నేర్పారు. కాలేజ్ లో నేర్పించింది. ఓకే. ఇప్పుడు బెల్లం తురిమేద్దాం. ఓకే. సో బెల్లం మనం పాకంలా చేసుకోవాలా? అవునండి. ఓకే. చాలా కొద్దిగా బెల్లంతో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇది క్లాసికల్ డిష్. క్లాసికల్. ఓకే ఓకే. బెల్లం క్లాసికల్. సో ట్రెడిషనల్ వెరైటీ అన్నమాట. మనము అంటే చక్కెర పొంగలి ఇట్లాంటి వాటిల్లో చాలా మటుకు బెల్లం వాడి చేస్తూ ఉంటాం కదా. సో అలాగా ఈ గసగసాల పాయసం కూడా. అంటే ఇది కర్ణాటక డిషా? కర్ణాటక డిష్. ఓకే. దీనికి ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏమైనా ఉంటుందా ప్రిపరేషన్? దీనికి ఫస్ట్ మనం గసగసాలని డ్రై రోస్ట్ అండి, అంటే ఏమీ లేకుండా పాన్ లో డ్రై రోస్ట్ చేసేసుకుని పొడి చేసి పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసేసేయాలి. అలాగే జీడిపప్పు కూడా అండి, అండ్ కొబ్బరిని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. అండ్ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి. అండ్ అది కూడా మనం బాస్మతి బియ్యం. ఓకే. సో అయితే బాస్మతి బియ్యం ని మనము కొద్దిగా పొడి పొడిలాడేలాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అవునండి. అండ్ గసగసాలేమో డ్రై రోస్ట్, అంటే జస్ట్ పెనంలో కొద్దిగా వేసేసి ఏమి నూనె గానీ నెయ్యి గానీ వేయకుండా జస్ట్ వేయించేసుకుని దాన్ని కూడా మనము పౌడర్ చేసేసుకోవాలి. అండ్ అలాగే పచ్చి కొబ్బరి, దాన్ని కూడా కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకి మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కొంచెం ఇలాచి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? పాలు వేద్దాం. పాలు. ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేద్దాం. సో ఈ కండెన్స్డ్ మిల్క్ అంటే స్వీట్నెస్ అండి. ఓకే. స్వీట్నెస్ కొంచెం లైట్ గా థిక్నెస్ కి. సో ఆల్రెడీ మనకి గసగసాలు బియ్యం ఇదంతా కూడా మనకి వస్తుంది కదా, కొంచెం ఆ కమ్మదనం యాడ్ అవుతుందేమో కదా దీని వల్ల. గసగసాల పొడి. ఇది క్వాంటిటీ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలేమో కదా, ఎందుకంటే గసగసాలు ఎక్కువ అయిపోయినా ఆ ఫ్లేవర్ మనకి అంత బాగా అనిపించదు. కొంచెం కొబ్బరి. ఓకే. అండ్ కొంచెం జీడిపప్పు పౌడర్ అండి. సో దీంట్లో మనకి థిక్నెస్ కి చాలా ఉన్నాయి కదా. అవునండి. అండ్ బియ్యం పిండి లాస్ట్. సో మీకేమి ఇష్టం బేసిక్ గా పర్సనల్ గా? హైదరాబాద్ దమ్కి బిర్యానీ. హైదరాబాద్ దమ్కి బిర్యానీ. మరి అది నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే. అంటే ఇలాంటి మెయిన్ డిషెస్ అన్ని బాగా నేర్పిస్తారేమో కదా స్టార్టింగ్? అన్ని 24 స్టేట్స్ లో ఉన్న ప్రతి ఒక్క డిష్ మెయిన్ డిషెస్ మొత్తం నేర్పిస్తాం. ఓ ఏ స్టేట్? కాశ్మీర్ టు కన్యాకుమారి. ఓకే ఓకే. దీనిలో మనం లైట్ గా తరిగిన బాదం వేసుకోవాలి. ఓకే.
సో ఎలా ఉంటుంది మీ కోర్స్? ఎంజాయ్ చేస్తారా? అంటే డిఫరెంట్ నవరుచులు కలిసినవి అంటారు కదా, అలాంటి దీనిలో వస్తుంది. అలాంటివన్నీ. ఓకే. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టం ఎప్పుడు అనిపిస్తుంది? కిచెన్ లో ఎక్కువ అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తేనా? సో దీంట్లో నెక్స్ట్ కొంచెం నెయ్యి. మనకి ఇంకా కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు పల్సర్, లేదా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనము థిక్నెస్ బట్టి. ఓకే. సో అయిపోయినట్టేనా ఇది? కొన్ని వాటర్. సో దీంట్లో మొత్తం అంతా కూడా పౌడర్ బేస్ గా తీసుకుంటే మనకి అవునండి తినడానికి కూడా స్మూతీగా ఆ టైప్ లో వస్తుంది అనమాట. ఓకే ఓకే, నైస్ నైస్, బాగుంది. సో రెడీ అండి సర్వింగ్ గ్లాస్. ఫైనల్ సన్నగా తరిగిన బాదం. సో రెడీ అండి. వేడివేడిగా గసగసాల పాయసం రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా గసగసాల పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గసగసాల పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి, బెల్లం తురుము వేసి, కొద్దిగా నీళ్లు పోసి, యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో పాలు, కండెన్స్ మిల్క్ వేసి, గసగసాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పొడి, బాస్మతి బియ్యం పిండి వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత బాదం తురుము, కొద్దిగా నెయ్యి వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గసగసాల పాయసం రెడీ.